నమస్తే డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఈ మధ్య అందరికీ ప్రధానంగా ఒక సమస్య ఉంది. అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో ఏదో ఒక కారణంగానో లేకపోతే ఏదో ఒక విధంగానో అందరూ రకరకాల మెడిసిన్స్ వాడుతున్నారు. దానికి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడుతున్నారు. సో అలా కాకుండా లేకపోతే అది వాడుకుంటూనే మనం న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? నేను కొన్ని వీడియోస్ కూడా చేయడం అవును, జరిగింది. ఇంతకుముందు మీరు చాలా చెప్పారు. ఇంకా కొన్ని అడుగుతున్నారు అనమాట. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా, మాకు ఇంకా సులభంగా చేసుకునే ఏమైనా ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు. సో అందుకోసం నేను అడుగుతున్నాను. ఓకే ఓకే. సో అవన్నీ కూడా బాగా పాపులర్ అయ్యాయండి. మంచివన్నీ ప్రతి వీడియో కూడా అందరూ వాడి లబ్ధి పొంది ఉపయోగం పొందినటువంటి మ్యాటర్ని కవర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మంచి హోమ్ రెమెడీ అండి. ఇది కూడా మేము దైనందిన జీవితంలో మా ప్రాక్టీస్లో ఎంతోమందికి సలహా కూడా ఇస్తుంటాము. వాళ్ళందరూ కూడా ఈ పద్ధతి ప్రకారం తయారు చేసేసుకొని ఆ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇస్తుంటారండి. సో మీరు అడిగారు కాబట్టి మళ్ళీ మన ప్రేక్షకుల కోసం మరొక ఫార్ములాను కూడా చెప్తాను చూడండి. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఈ రోజుల్లో కామన్ అయిపోయిందండి. సో నంబర్ ఆఫ్ రీజన్స్ దీనివల్ల, ఎందుకంటే మానసిక ఒత్తిడి కారణం కావచ్చు, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కావచ్చు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. దీంతోపాటు వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంటుంది. మోషన్ సరిగా కాకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. ఇండైజేషన్ రకరకాలండి. 1,00,000 కారణాలు, ఒకటని చెప్పేదానికి లేదు. మనం తీసుకునే ఫుడ్ కూడా కారణమే. స్పైసీ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడము, స్మోకింగ్, లిక్కర్స్ అన్నీ ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కారణము. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించి కూడా అండి రకరకాల లక్షణాలు వస్తుంటాయి. కొంతమందికి మంట ఉంటుంది కడుపులో, కొంతమందికి గుండెల్లో మంట ఉంటుంది, కొంతమందికి తేన్పులు వస్తుంటాయి, కొంతమందికి వాంతి వచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి నోటు నీళ్లు ఊడుతుంటాయి, కొంతమందికి మోషన్ సరిగ్గా రాదు, కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కొంతమందికి మోషన్స్ 4-5 సార్లు అవుతుంటాయి. అయినటువంటి మోషన్స్ కూడా అసంపూర్తిగా అవుతుంటాయి, నాట్ సాటిస్ఫాక్షన్. సో మోషన్లో స్మెల్ వస్తుంటుంది. తర్వాత కొంతమందికి అపానవాతం, గ్యాస్ పోతూ ఉంటుంది. ఇట్లా నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి గ్యాస్ట్రిక్ ట్రబుల్లో లక్షణాలు వస్తుంటాయండి. ఒక్కొక్కరిలో ఒక రకమైనటువంటి లక్షణాలు. సో మీరు అడిగినట్లు మంచి రెమెడీ చెప్తాను చూడండి. ఈ లక్షణాలు ఏ ఉన్నప్పటికీ చెక్ పెట్టగలటువంటి హోమ్ రెమెడీ ఇది. ఇవన్నీ ఐటమ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటివన్నీ మీకు తెలిసినటువంటివండి. తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, రిజల్ట్ కూడా విత్ ఇన్ సూన్. తీసుకున్నటువంటి 1 or 2 days నుండి దాని రిజల్ట్ కనిపిస్తుంది. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ మెడిసిన్. సో ఎలాగంటే అండి, దీనికి కొంచెం శ్రమపడి ఆవు నెయ్యి సేకరించుకోవాలండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఇంకా మిగతావన్నీ మనకు తెలుసున్నాయి. ఆవు నెయ్యి కూడా మనసుంటే మార్గం ఉంది. కొంచెం కష్టపడితే దొరుకుతుందండి, అది కూడా ప్రాబ్లం ఏం కాదు. 200 ml ఆవు నెయ్యి తీసుకొని కాస్త వేడి చేసేసి కరిగించేసేయాలి. ఒకవేళ పేరినటువంటి పరిస్థితి ఉన్నప్పుడైతే కరిగించవచ్చు. ఒకవేళ అలాగే మామూలుగా లిక్విడ్ ఫామ్లో ఉన్న కొంచెం వేడి చేస్తే సరిపోతుంది. అందులో 50 grams పటిక బెల్లం పొడి వేయాలండి. సో 50 పటిక బెల్లం అంటే దీన్ని కండ చెక్క. ఎగ్జాక్ట్లీ. నవ్వుబోతు, కలకండ ఒక్కొక్క ప్రాంతంలో పేరుతో పిలుస్తుంటారండి. మనకు చిన్న చిన్న గడ్డలు మార్కెట్లో దొరుకుతాయి, లేకపోతే పౌడర్ కూడా దొరుకుతుంది, లేకపోతే మిక్సీలో వేసుకున్న పౌడర్ అయిపోతుంది. కామన్గా దొరుకుతుంది పటిక బెల్లం, ఈజీగా దొరుకుతుందండి, ప్రాబ్లం లేదు. సో ఒక 50 grams ఆ పటిక బెల్లం పౌడర్ చేసేసుకుని అందులో కలుపుకోవాలి. దీంతోపాటు ఒక శొంఠి పొడి, శొంఠి కూడా మనకు తెలుసు కదా సార్, అది జింజర్ పౌడర్ అనమాట, డ్రై జింజర్ పౌడర్. సో శొంఠి కొమ్మలు తెచ్చుకొని దంచైనా చేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఒక 50 grams శొంఠి పౌడరు. తర్వాత ఈ వాము, దీన్ని అజవాయిన్, ఓమము అంటారు. సో శుభ్రం చేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఏదో ఒక 50 grams కలపాలి. తర్వాత చివరగా సోంపు గింజలు తెలుసుకోండి, ఎగ్జాక్ట్లీ ఫెనెల్ సీడ్స్. సో వాటిని కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక 50 grams కలపాలండి. మళ్ళీ ఓవరాల్గా చెప్తాను చూడండి. ఒక 200 ml ఆవు నెయ్యి వేడి చేయాలి, అంటే లిక్విడ్ ఫామ్కి తీసుకురావాలి, సన్నటి మంట మీద వేడి చేయాలి. సో అందులో వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ యొక్క పటిక బెల్లం పొడి వేయాలి. తర్వాత ఒక్కొక్కటి శొంఠి పొడి, తర్వాత ఈ యొక్క వాము పొడి, సోంపు గింజల పొడి అన్నీ వేసేసి కలిపేసి మూత పెట్టాలండి. మూత పెడితే కాసేపటికంతా చల్లారిపోతుంది. అదంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. సో మెడిసిన్ రెడీ ఫర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓకే. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని అర్లీ మార్నింగ్ అండి బాగా ఒక చెంచా, ఒక టీ స్పూన్ అంటే ఒక 5 grams తీసేసుకొని చప్పరించేసేసి గోరువెచ్చని నీళ్ళు తాగాలి పొద్దున్నే పరిగడుపునే. అండ్ అగైన్ ఈవినింగ్ రౌండ్ అబౌట్ 6 to 8, లేకపోతే ఆహారానికి 1 గంట ముందైనా తీసుకోవచ్చు. డిన్నర్కి 1 గంట ముందు తీసుకుంటే, ఎందుకంటే నెయ్యి ఉంది కదండి, డైజెషన్ ఇబ్బంది లేకుండా ఈ టైప్లో వాడుకోవాల్సి వస్తుంది. సో ఒక టీ స్పూన్ మళ్ళీ చప్పరించేసేసి ఒక కప్ ఆఫ్ గోరువెచ్చని వామ్ వాటర్తో మనం ఎప్పుడన్నా తప్పని పరిస్థితులు అయితే నార్మల్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ అని తీసుకోవచ్చండి. అవకాశం లేకపోతే ఎప్పుడన్నా తప్పని ఒక్కోసారి సమయానికి వీలు పడదు, మామూలు వాటర్ అని తీసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఫ్రిడ్జ్ వాటర్ ఇలాంటివి వాడకూడదు.
కోల్డ్ వాటర్, ఐస్ రూమ్ టెంపరేచర్ వాటర్, నార్మల్ వాటర్ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమైందంటే ఈ మెడిసిన్ వచ్చేసి 40 డేస్కి వస్తుందండి. మీకు అంత ఇప్పుడు మనం తయారు చేసుకున్నది క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి. మార్నింగ్ 5 grams, ఈవినింగ్ 5 grams, రోజు 10 grams. 10 grams అంటే 40 డేస్కి 400 grams. సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మరలా అవసరమైతే మరలా ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలండి. ఈ విధంగా ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవడం వల్ల అందులో ఉంటుండే ఔషధ గుణాలు సమసిపోకుండా తగ్గకుండా ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తుంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో ఉన్నటువంటి లక్షణాలు ఏ ఉన్నప్పటికీ ఆ యొక్క లక్షణాలను చెక్కు పెట్టగలిగినటువంటి దివ్యమైనటువంటి ఔషధంగా ఇది పనిచేస్తుందండి. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువ రోజులు వాడినా ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మరొక విషయం గమనించాలంటే ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులండి. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రము ఇందులో పటిక బెల్లాన్ని మినహాయించాలి. సో మిగతా పదార్థాలన్నీ ఆవు నెయ్యి, మనకి సోంపు, శొంఠి తీసుకోవచ్చండి. సో ఇది కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడుకోవడం వల్ల అందులో మనం లిమిటెడ్గానే వాడుకుంటుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదండి. మిగతా గేదె నెయ్యి, కల్తీ నెయ్యి ఇలాంటివి అయితే ఏదైనా ప్రాబ్లం రావచ్చు. కానీ సో ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొద్ది ప్రమాణంలో ఒక మెడిసినల్గా, అంటే మనం శొంఠి, వాము, సోంపు ఇవన్నీ కలుపుతున్నాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఏదన్నా ఈ కొలెస్ట్రాల్ని పెంచేటువంటి తత్వం ఉండడం కానీ మరొక తత్వం ఉన్నప్పటికీ ఈ అడిషనల్గా మనం ఈ పదార్థాలు కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క చెడు యొక్క గుణం ఏదైతే ఉందో కొన్ని శరీర తత్వాలకు అది లేకుండా కూడా ఉంటుంది. అండ్ కొద్ది ప్రమాణంలో వాడుతున్నాం కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి. ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం పటిక బెల్లం కాకుండా మిగతా 4 పదార్థాలతో కలిపి ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుందండి. అండ్ ఇది ఇమీడియట్గా దీని బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. విత్ ఇన్ ఏ డే ఆర్ 2లో అక్కడి నుంచి దాని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదు. చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళైతే ఈవెన్ ½ టీస్పూన్ వాడుకోవచ్చండి. నేను యూజువల్గా అంటే పెద్ద వయసు వాళ్ళకి ఈ డోస్ చెప్పాను. సో ఒక 10 years 15 years పిల్లలు ఈ రోజుల్లో వీళ్ళకి కూడా కామన్ అయిపోయింది. సో ఇటువంటి వాళ్ళకి ఏమంటే డోస్ ఎక్కువ కాకుండా జస్ట్ ½ టీస్పూన్ వాడితే సరిపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ చాలా చాలా మంచివండి. రెండోది ఏమంటే ఇప్పుడు ఆవు నెయ్యిలో బిట్రిక్ యాసిడ్ ఉంది. సైంటిఫిక్గా మనం ఆలోచన చేసినప్పటికీ ఈ బిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ప్రేవుల చరణాన్ని పెంచుతుందండి. ప్రేవుల చరణాన్ని ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ సో మోషన్ ఫ్రీగా అవుతుంది. ఎప్పుడైతే మోషన్ బాగా ఫ్రీగా అవుతుందో తీసుకున్న ఆహారం మీద ఆసక్తి పుడుతుంది, తీసుకోవాలన్నట్టు కోరిక కలుగుతుంది, తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవుతుంది, మల్టీపర్పస్గా పనిచేస్తుంది అనమాట. సో ఈ బిట్రిక్ యాసిడ్ అంత శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట. అది రెండోది ఏమంటే ఈ శొంఠిలో షాగోలు, జింజిరాలు ఇలాంటి రసాయన పదార్థాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఎగ్జాక్ట్లీ. సో డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా సెక్రెట్ చేస్తాయండి, ఎంజైమ్స్ని బాగా సెక్రెట్ చేస్తాయి, డైజెషన్ బాగా అయ్యేటట్టు చేస్తాయి. రెండోది ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్యాట్ని త్వరగా పేగులు పీల్చుకోకుండా, రక్తంలో కలవకుండా ఫ్యాట్ ప్రభావము శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు ఉపయోగపడతాయండి. సో దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వాములో కూడా ఈ థైమాలు, కార్వకాలు, సాపోనిన్స్, ఫ్లావనాయిడ్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్కి అంతా కంట్రోల్ చేస్తానికి ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ థైమాల్ ఏం చేస్తుందంటే ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, ముఖ్యంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన పొట్టలో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయిన ఇబ్బంది, తక్కువ రిలీజ్ అయిన ఇబ్బంది. ఇది కరెక్ట్గా ఆ వయస్సుకు, ఆ శరీర తత్వానికి, ఆ మానసికంగా ఆ యొక్క పరిస్థితికి, అతను చేసేటువంటి శరీర శ్రమకు సంబంధించి ఎంత ఉత్పత్తి కావాలనో, ఆ వెయిట్కి సంబంధించి ఎంత ఉత్పత్తి కావాలనో అంత రిలీజ్ అవుతుందండి. అట్లా రెక్టిఫై చేసేస్తుంది అనమాట. ఇట్లా ఈ కార్వకాలు, సాపోనిన్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్యాస్ట్రిక్ సమస్యకు తగ్గేందుకు చాలా చక్కగా ఉపకరిస్తాయి. అదేవిధంగా సోంపులో కూడా అనతాలు, ఫైబరు, పాలిఫినాల్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇవి కూడా ఏమంటే కొలెస్ట్రాల్ పెరగకుండా ఉపయోగపడతాయి సోంపు. ఇవన్నీ సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యాయి అనమాట. సో ఈ బాడీలో ముఖ్యంగా బ్లడ్ వెజిల్స్లో ఈ ఫ్యాట్ వల్ల కానీ, తర్వాత ప్లేట్లెట్స్ వల్ల కానీ, తర్వాత ఇలాంటి వాటి వల్ల ఏమైతే కొవ్వు పేరుకుంటుంటుందండి. సో ఇలా కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండేదానికి కూడా బ్లడ్ సప్లై బాగా జరిగి ప్రాబ్లం లేకుండా దానికి, తర్వాత గుండె జబ్బులు, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు, రక్తనాళ జబ్బులు రాకుండా దానికి కూడా సోంపులో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి యొక్క పదార్థాలు, యానతాలు, ఈ ఫైబరు, పాలిఫినాల్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ ఇలాంటివన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయండి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గురించి మంచి హోమ్ రెమెడీ చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.